అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజులు మండలంలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి, అమలాపురం ఎంపీ హరీష్ బాలయోగి, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత 2 రోజులుగా కోనసీమలో పర్యటిస్తున్నామని, ప్రతి చోట ప్రజల నుండి కూటమి ప్రభుత్వ పాలనపై విశేష స్పందన వస్తోందన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండు సమపాలనలో కొనసాగుతున్నాయని, ఉద్యోగులకు, పెన్షనర్లకు నెల తొలి తారీఖునే జీతాలు, పెన్షన్లు అందడం వల్ల వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు అని అన్నారు. అరాచక పాలన సాగించిన జగన్ పార్టీ 151 నుండి 11కు వచ్చేసారని, వచ్చేసారి కాలగర్భంలో కలిసిపోతారని ఎద్దేవా చేశారు. ఆ రోజు చేసిన అభివృద్ధి అయితే గతంలో చేసినటువంటిది ఏమీ లేదనేది తెలుస్తా ఉంది. ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో, తెలుగుదేశం, జనసేన, బీజేపీల ప్రభుత్వంలో సంక్షేమం విరివిగా ఉంటుంది, సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా జరుగుతుందని చెప్పేసి ప్రజలు సంతృప్తి వ్యక్తపరుస్తున్నారు. మన బూత్ ఇన్ఛార్జెస్ కూడా గవర్నమెంట్ కూడా మీరు సంతృప్తిగా ఉన్నారంటే సంతృప్తిగా ఉన్నామని చెప్తారు. కొంతమంది అయితే చిన్న చిన్న సమస్యలు ఇంకొంచెం ఇబ్బందులు ఉన్నాయని చెప్తున్నారు. వాటన్నిటి కూడా మేము పరిష్కరించే పరిస్థితుల్లో ఉన్నాం. ఇప్పుడే ఒక ఉద్యోగస్తులు కూడా కలిశారు. ఉద్యోగుల విషయంలో 1వ తారీఖున పెన్షన్లు ఇస్తున్నారండి. వెల్ఫేర్ సంబంధించినటువంటి 1వ తారీఖు పెన్షన్లు, 1వ తారీఖు జీతాలు ఇస్తున్నారు. అదేవిధంగా 1వ తేదీన వీటితో పాటు గతంలో మన ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్లో డబ్బులు కూడా ప్రభుత్వం వెనక లాగేసుకుంటే ఈరోజు జీపీఎఫ్ పేమెంట్స్ కూడా వాళ్ళ లోన్స్ కూడా ప్రభుత్వం పే చేస్తుందనే విషయాన్ని వారు తెలియజేయడం జరిగింది. ప్రజల్లోకి వెళ్తే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఆ రోజు 30ని 70 రూపాయలు చేసింది తెలుగుదేశంలో, 70ని 200 చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్, 200ని 2000 చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. 2000 3000 చేస్తామని చెప్పేసి ఆపసపాలు పడి ఆఖరి సంవత్సరంలో 3000 చేస్తే ఎన్నికల ముందు నుంచే మేము ఈరోజు 4000 రూపాయలు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఇస్తున్నాం. అంతేకాకుండా 4000 కాకుండా మనకి 6000 రూపాయలు దివ్యాంగులకి, ఆ రోజు 500ని 1500, 3000 చేసింది కూడా మా ప్రభుత్వమే. ఈ 3000 మళ్ళీ 6000 చేసింది కూడా మేమే అనే విషయం మేము తెలియజేస్తున్నాం. దాంతోపాటుగా 10 పూర్తి బెడ్ 15,000, మెడికల్ పెన్షన్ 10,000, సంవత్సరానికి 33,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం పెన్షన్లో చెల్లిస్తూ ఉంది. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఇంత పెద్ద మొత్తంలో పెన్షన్లు ఇస్తున్నటువంటి ప్రభుత్వం మాది. అంతేకాకుండా తల్లికి వందనం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పిన మాట ప్రకారం అందరికీ ఇవ్వడం జరిగింది. గతంలో వాళ్ళే ఒకళ్ళకి 13,000 ఇచ్చిన పరిస్థితి లేకుండా ఈరోజు 65,000, 75,000 కూడా ఇచ్చేటువంటి పరిస్థితుల్లో మేము ఉన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. ప్రజల్లో కూడా చిన్న చిన్న గ్రీవెన్సెస్ ఉన్నాయి, వాళ్ళన్నిటి కూడా పేమెంట్స్ చేస్తున్న విషయం తెలియజేస్తాం. అన్నదాత సుఖీభావ కింద ఈ నెలలోనే మొదటి విడత కింద 7,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం కలిపి జమ చేయబోతున్న రైతుల అకౌంట్లో. మొత్తానికి 20,000 రూపాయలు అన్నదాత సుఖీభావ రైతులకు ఇస్తున్నటువంటిది ఇంత పెద్ద మొత్తంలో భారతదేశంలో ఎవరు ఇవ్వటం లేదు. ఈ రాష్ట్రంలో కూడా ఇంతకుముందు ఎవరు ఇవ్వలేదనే విషయాన్ని మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం. చెప్పిన విధంగా 16,000 టీచర్ పోస్టులు భర్తీ చేస్తున్నాం. అదేవిధంగా 6,000 మంది పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్ భర్తీ చేయబోతున్నాం. అటవీ శాఖలో 600 ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నాం. మిగిలిన శాఖల్లో కూడా పెండింగ్ బ్యాక్లాగ్ వేకెన్సీస్ కూడా త్వరలో భర్తీ చేసే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం. అంటే ఉద్యోగుల విషయంలో కూడాను నిరుద్యోగ భృతిని కూడా ప్రభుత్వం చెల్లించేదానికి పరిశీలన చేస్తా ఉందని కూడా మేము తెలియజేస్తున్నాం. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మనకి ఈ సంక్షేమాలు ఇస్తూ రైతులకు సమస్యలుగా ఉన్నటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా మేము రద్దు చేయడం జరిగింది. ఇళ్ల విషయంలో ఈరోజు ఎస్సీలకి, బీసీలకి 3 లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి ఇవ్వబోతున్నాం. 3,25,000 రూపాయలకి ఎస్టీలకి ఇంటి నిర్మాణానికి ఇవ్వబోతున్నాం. 2.5 లక్షలు మనం మిగిలినటువంటి అగ్రవర్ణాలకి ఇవ్వబోతున్నాం అనే విషయాన్ని కూడా మేము తెలియజేస్తున్నాం. ఇన్ని సంక్షేమం చేస్తూ అభివృద్ధి పదంగా కూడాను మనం వేలాది కోట్ల రూపాయలు ఈ రోజున సీసీ రోడ్లు, అదేవిధంగా కనెక్టివిటీ రోడ్లు, బీటీ రోడ్లు నిర్మాణం చేస్తాం. ఇది కాకుండా ఇరిగేషన్లో కాలువలకి డివిట్మెంట్లు, అదేవిధంగా మనం ఇరిగేషన్ వర్క్స్ కూడా జంగిల్ క్లియరెన్స్, రిపేర్లు కూడా స్ట్రెంగ్తనింగ్ కూడా బండ్ స్ట్రెంగ్తనింగ్ చేస్తున్నాం. పోలవరం నిర్మాణం గత పాలక నిర్లక్ష్యం వల్ల ఈరోజు ఖర్చు 2,000 కోట్ల అదనంగా జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఈరోజు హంద్రీనేవా కాలువకి, హంద్రీనేవా సుజల స్రవంతికి కూడా 100 రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పి ముందే ఈరోజు ముఖ్యమంత్రి గారు మనకి అక్కడ కర్నూలు జిల్లాలో నీటిని విడుదల చేస్తూ ఉన్నారు. ఇది మా ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి. అంతేకాకుండా ఈరోజు మళ్ళా అమరావతి రాజధాని గత పాలకుల నిర్లక్ష్యం వల్ల 6,000 కోట్ల రూపాయలు అదనపు భారం అమరావతి మీద నిర్మాణంలో పడుతుంది. అయినప్పటికీ కూడాను శరవేగంతో రాజధాని నిర్మాణం పూర్తి చేస్తున్నాం. అన్ని ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా పోతున్నాం. గోదావరికి ఉత్తరం పక్క నుంచి ఉమ్మడి ఈస్ట్ గోదావరి నుంచి ఉత్తరాంధ్ర వరకు కూడా
ఒక ఆర్థిక వృద్ధిగా సుస్థిరంగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి ఆలోచన. అందులో ఈ అమలాపురం కూడా ఉందనే విషయం మీకు తెలియజేస్తా ఉన్నాం. ఈ ప్రాంత అభివృద్ధి మీద ప్రత్యేక దృష్టి ముఖ్యమంత్రి గారు తీసుకోవడం జరిగింది. పలు సంక్షేమాన్ని అభివృద్ధిని అందిస్తున్నాం. ఎక్కడా కూడా చెప్పినటువంటి ఏ పథకాన్ని మేము డీవియేట్ కాకుండా అభివృద్ధి చేస్తున్నాం. ఈరోజు హాస్టల్స్లో ఎన్నడూ లేని విధంగా 143 కోట్ల రూపాయలకి ఇచ్చాం. హాస్టల్ నిర్మాణానికి 100 కోట్లు ఇవ్వడం జరిగింది. హాస్టల్స్ గురుకుల పాఠశాలలో టాయిలెట్ నిర్మాణానికి 58 కోట్లు ఇవ్వండి. టోటల్గా చూసుకుంటే సుమారు 300 కోట్ల రూపాయలు ఒక్క సంవత్సరంలోనే మేము అభివృద్ధి చేయడం జరిగింది. ఇంకా విషయం చూసుకుంటే మేము మధ్యాహ్న భోజన పథకానికి కావచ్చు, హాస్టల్స్ కావచ్చు, నాణ్యమైన బియ్యాన్ని మేము ఇవ్వడం జరిగింది. ఇది ఒక ఆంధ్రప్రదేశ్లో ఒక చారిత్రక ఘట్టం అని కూడా మీకు తెలియజేసుకుంటూ ఎస్సీ కాలనీ అభివృద్ధి కోసం ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన కింద 1000 గ్రామాలను ఆదర్శ గ్రామాలకు అభివృద్ధి చేసే పథకాన్ని కూడా మేము త్వరితగతిన చేసే విధంగా చర్యలు తీసుకుంటాం. ఈరోజు అభివృద్ధిని సంక్షేమంలో పూర్తిగా మేము చేస్తున్న విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ ప్రజల్లో స్పందన బాగా ఉంది. మేము మా నియోజకవర్గంలో చూశాను, ఇప్పటికీ 4 నియోజకవర్గాల్లో బయట నియోజకవర్గాల్లో చూశాను, విశాఖపట్నం ఇన్ఛార్జిగా ఉన్న జిల్లాలో చూశాను. ఎక్కడున్నా గదిలో ప్రజల్లో మాత్రం ఈ ప్రభుత్వం మీద నమ్మకాన్ని, విశ్వాసాన్ని, ఆనందాన్ని మేము గమనిస్తూ ఉన్నాం. తప్పకుండా వాళ్ళ దగ్గర ఏదైనా హౌస్ కావాలన్నా కానీ, వాళ్ళకి ఏదైనా లబ్ధి రాకపోయినా కానీ వీటన్నిటిని చేసేదానికోసమే ఈరోజు ఇంటింటికి వెళ్ళి మేము వాళ్ళ యొక్క సమాచారం తీసుకొని చేయడం ముందుకు వస్తున్నాం. రాష్ట్రంలో ఎవరైనా మాట్లాడేదా? మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్దమ్మ అమ్మ తెలుగు భాష అయితే పెద్దమ్మ హిందీ భాషని డిప్యూటీ సీఎం గారు అన్నారు. దాని మీద కూడా చర్చ జరుగుతుంది. అంటే ఒకటండి, ఈరోజు ఇంగ్లీష్ అనేది అంతర్జాతీయ భాష, హిందీ అనేది జాతీయంలో భారతదేశంలో ఎక్కువ మంది మాట్లాడే భాష, తెలుగు అనేది ఆంధ్ర రాష్ట్రంలో అందరూ మాట్లాడే భాష. క్లారిటీ క్లియర్గా ఉంది కదా. జాతీయ స్థాయిలో ఉండేటువంటి ట్రాన్స్ఫర్స్లో 3 ఉన్నాయి, తెలుగు, హిందీ. వాళ్ళు ఏమో ఇంగ్లీష్, హిందీలో ఉన్నాయి. అది అధికారికంగా ఉంది కదా, జాతీయ భాష కదా. కాదని ఎవరన్నారు? జగన్ గురించి మాట్లాడేదానికి అర్హత లేదండి. ఆయనకి ఏంటంటే ఏ పదాలు ఆడాలో కూడా తెలియదు. మూడు చాలా విషయం మీరు ఏదంటే పులకేసి అని రకరకాల సినిమాలు సేమ్ అతను సరిపోయే మనస్తత్వం. ఈరోజు ఆయన ఏదంటాడు, బనకచర్లు వద్దంటాడు. పోయినసారి ఏమో అసెంబ్లీలో కేసీఆర్ మ్యాగ్నానమస్ గా ఒప్పుకున్నాడు, ప్రజెంటేషన్ కేసీఆర్ పొగిడాడు. ఈరోజు వద్దంటాడు. దాని ఆంతర్యం ఏంది? అమరావతి ఎందుకు వద్దన్నాడు? చంద్రబాబు నాయుడు. అమరావతి ఎవరు నిర్మించారు? చంద్రబాబు నాయుడు అంటారు. అందువల్ల ఆయన వ్యక్తిగతం. ఆయన్ని 150 నుంచి 11 దించారు. 11 నుంచి రేపు కనుమరుగయ్యే పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళ గురించి మాట్లాడి పట్టించుకోవాల్సిన అవసరం లేదండి.